నిలకడలేని స్థితి, అనవసరమైన ఆలోచనలు చుట్టుపట్టే స్థితి. ఇదిగో అందుకే మనసుకు గాయం అయ్యి ఆ గాయం మళ్ళీ మళ్ళీ ప్రేరేపిస్తున్నప్పుడు మనిషి అభద్రతా భావానికి, న్యూన్యత భావానికి లోనవుతాడు, ఎదుటి వ్యక్తికి హాని చేస్తాడు, లేదా తనకు తను హాని చేసుకుంటాడు. అందుకే చాలాసార్లు ఈ గాయపడిన మనసు ఎక్కడికి దారి తీస్తుందంటే సూసైడల్ టెండెన్సీకి తీసుకొని వెళ్తుంది. జాగ్రత్త. మన పిల్లలను కూడా ఒక కంట కనిపెట్టాలి. వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్లో ఏం చూస్తున్నారు, టీవీలో ఏం చూస్తున్నారు. పిల్లల్లో క్రైమ్ సీరియల్స్ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు బ్యాన్ చేసినట్టున్నారు. ఇదివరకు తుపాకులతో కాల్చుకునేది ఒకటి ఉంది, అదేంటో మనకు గుర్తులేదు. ఏంటండి అది? ఎస్, పబ్జీ గేమ్ తెలుసా? దాంతో తుపాకులతో ఇంట్లో పెద్ద పెద్ద కుటుంబాలు తుపాకులతో తల్లిని కాల్చినోడు కూడా ఉన్నాడు పిల్లడు. పిల్లల్లో ఇవన్నీ ఏం చేస్తాయి అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి, ఒక రసాయనిక చర్యలను ప్రేరేపిస్తాయి. చిన్నపిల్లలు అనుకోవద్దు. ఎందుకో తెలుసా? ఇవి భయంకరమైన దినాలు, ఇవి కీడు కలిగించే దినాలు, ఇవి చివరి దినాలు, హానికరమైన దినాలు. ప్రత్యేకంగా అంత్యకాలాలు పౌలు గారే చెప్పాడు, అపాయకరమైన దినాలు. కాబట్టి మనుషులు ఎలా ఉంటారో చెప్పాడు. చాలా జాగ్రత్తగా మన బిడ్డల్ని కాపాడాల్సిన అవసరం ఎంత ఉందో మీకు అర్థమవుతుందా? ఇంట్లో ఉండు అని చెప్పారు ఆయనకి. ఆయన ఏమనుకున్నాడంటే, ఇంకా నన్ను ఇంట్లో ఉండమన్నారు, నన్ను పనికి వెళ్ళనివ్వట్లేదు, బయట ఎవరితో మాట్లాడనివ్వట్లేదు అంటే ఆయన అనుకున్నాడు, నన్ను ఇంట్లో తక్కువగా చూస్తున్నారు అని ఆలోచించాడు. మొన్న ఆదివారం తమ్ముడితో గొడవ పడ్డాడు. వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ అంటండి. నేను చాలా దుఃఖపడ్డాను ఇది తెలుసుకున్న తర్వాత. అరే, అతనికి ట్రీట్మెంట్ ఇచ్చుంటే, అతని భావాల్లో, అతని మాటల్లో, అతని ప్రవర్తనలో, అతను తీరుతెన్నులు ఎందుకు కనిపెట్టలేకపోయారు ఆ కుటుంబం? కనిపెట్టుంటే బాగుండేది కదా. తమ్ముడితో గొడవ పడ్డాడు. నేను వెళ్ళాలి అంటే, వద్దు నువ్వు బయటికి వెళ్ళొద్దంటే తమ్ముడితో గొడవ పడ్డాడు. నువ్వు ఇంట్లోనే ఉండు అన్నా అని చెప్పాడు. తల్లి కూడా తమ్ముడికి మద్దతు ఇచ్చి, నువ్వు బయటికి వెళ్ళొద్దు, నీకు కావలసినవన్నీ మేము తెచ్చిస్తున్నాం కదా అన్నాడు. కోపం పెట్టుకున్నాడు. అర్ధరాత్రి నిద్రపోయారు. ఏకుంజాము లేచాడు, 3 గంటలకు లేచాడు. కత్తి తీసుకొని ఇద్దరిని చంపేశాడండి. విషయం ఏంటి తెలుసా? ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా? అమ్మయ్య, 2 దెయ్యాలను చంపేశాను అంటున్నాడు. చంపేసి పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి ఏమంటున్నాడు? 2 దెయ్యాలను చంపేశా. పైగా ఆయన అంటాడు, ఆ దెయ్యాలను చంపకపోతే ఆ దెయ్యాలు నన్ను. ఇది చూసినప్పుడు దుఃఖం కలుగుతుంది కదా, మనకి బాధ కలుగుతుంది కదా. తల్లిని, తమ్ముడిని వినండి. ఇప్పుడు అతడు మనం ఎలా అర్థం చేసుకోవాలి? మెడికల్లో వైద్యశాస్త్రపరంగా పర్స్పెక్టివ్లో అతన్ని వైద్యశాస్త్రం ఏం చెప్తుందంటే ఈజ్ విక్టిమ్. కానీ క్రిమినల్ లా ఏం చెప్తుందంటే ఈజ్ క్రిమినల్. మానసిక ఉన్మాదం మనిషిని క్రిమినల్గా తయారు చేస్తుంది. యూనో, పోలీసులు ఫోన్ చేసి తల్లికి, తమ్ముడికి ఇంతకాలం పోషించి సంరక్షించి అన్నను కాపాడిన తల్లి, అన్న బయటికి వెళ్ళకూడదు సంరక్షించి పోషించిన అన్న, తమ్ముడు, వాళ్ళిద్దరికి పెట్టిన పేర్లు ఏంటి? మనుషులు. మీకు లాస్ట్ ఇయర్ ఒక సంఘటన జరిగింది బెంగళూరులో. ఒక బెంగళూరు రాష్ట్రానికి పోలీస్ ఆఫీసర్గా చేశాడు, డీజీపీగా రిటైర్డ్ అయ్యాడు. భార్య చంపేసింది ఆయన్ని. ఆమెకు కూడా ఇదే చంపి పోలీసులు ఫోన్ చేసింది తెలుసా? ఐ కిల్డ్ దిస్ మాన్స్టర్, ఈ రాక్షసుని నేను చంపాను, టేక్ హిమ్ అవే అని చెప్పింది ఆమె. అంటే ఆమె ఏ రేంజ్లో ఉందో చూడండి. అమ్మ వింటున్నారా? ఎన్నో కారణాలు. 2 చంపేశాడండి. చంపేసి ఏమంటున్నాడు తెలుసా? నాకు అన్నీ తెలుసు. ఏంటంటే వాళ్ళిద్దరూ మనసుల్లో ఏం మాట్లాడుకుంటున్నారో ఇతనికి ఏం తెలుసు. ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు? చూసారా? ఇప్పుడు అతనికి ఒక భయంగా ఉందంట. ఏంటంటే వాళ్ళు రక్తంలో కొట్టుకులాడతా లేసి వచ్చి చంపుతారని భయం ఉంది. పోలీసులు చెబుతున్నాడు. ఆ పోలీసు వాళ్ళకి కేసు తెలుసు కదా, అందుకే
దూరంగా నుంచి అడుగుతున్నారు. ఎందుకంటే దగ్గరకు వస్తే వాళ్ళని కూడా చూసారా, మనసుకు గాయం అయితే ఎంత ప్రమాదమో. ఎన్నో కారణాలండి. అందుకే కుటుంబాలు జాగ్రత్త. కుటుంబాల్లో మన బిడ్డలు పాడైపోవడానికి, మానసికంగా కృంగిపోవడానికి తల్లిదండ్రులుగా ఒక్క అవకాశం మనం ఇవ్వకూడదు. సమాజం ఎంతగా పాడైపోయిందో ఒక్కసారి మీరు గమనిస్తున్నారా? విచ్చలవిడి భయంకరమైన పాపాలకి నిలయం అయిపోయింది కదా. చిన్నపిల్లలు తాగుడు, గాంజా తాగడం, మత్తు మందులు తీసుకోవడం, విపరీతమైన పరిస్థితులు. వింటున్నారా? జాగ్రత్తగా మనం ప్రపంచమంతా కూడా, అవును ప్రపంచమంతా ఇదే పరిస్థితి. అరెస్ట్ చేశారు. ఏం చేస్తారు ఆయన అరెస్ట్ చేసే? ఆయనకి ఎప్పుడో చికిత్స జరగాల్సిందే. గాయమైంది ఆయన మనసు. కారణాలు చేయమో తెలియదు. వాళ్ళ వంశంలో ఉందా, లేదా కుటుంబ పరంగా వంశ ప్రభావం అయిందా, లేదా మధ్యలో వచ్చిందా, పరిస్థితులు అలా చేశాయా? ఆయన్ని చూస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది. ఆయన చూసినప్పుడు నేను అనుకున్నాను, ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఆయనకి ట్రీట్మెంట్ జరగాల్సిందే, వాళ్ళు బ్రతికుండేవాళ్ళు. చూసారా? మీకు అర్థమవుతుందా? మనిషిలో తనలో వచ్చే మార్పులు సమాజానికి హానికరం కదా. ఇంకొక సంఘటన విజయవాడలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది కూడా మానసిక ఉన్మాదమే. ఇది కూడా మనసుకు గాయమైంది అంటున్నాడు. నా మనసు విరిగిపోయింది అంటున్నాడు ఆయన. ఏమైందంటే, ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు 3 years బ్యాక్. ఆయన ల్యాబ్ టెక్నీషియన్, పేర్లు ప్రస్తావించట్లేదు. ఆమె నర్సుగా ఒక హాస్పిటల్లో పనిచేస్తూ ఉంది. పెళ్ళయింది, బాబు పుట్టాడు. 2-3 నెలలు కలిసే ఉన్నారంట వాళ్ళు. ఏమైందో తెలియదు, వివాదమైంది, వేరువేరుగా ఉంటున్నారు. ఇంకా గొడవలు ఎక్కువైనాయి. ఈయన ఆమెను కాపురానికి రమ్మంటున్నాడు, ఏమో తెలియదు. ఆమె కేసు పెట్టింది. ఇష్టపడే చేసుకున్నారు పెళ్ళి. పోలీసులు అరెస్ట్ చేశారు. 5 నెలలు జైల్లో ఉన్నాడు. జైల్లోంచి బయటకు వచ్చాడు. అప్పటి నుంచి ఆమెను బెదిరించాడు. భార్యే విడాకులు ఇవ్వమన్నాడో ఏమి ఇవ్వమన్నాడో తెలియదు. ఒక బాబు. ఆయన ల్యాబ్ టెక్నీషియనే, ఈమె నర్స్. లాస్ట్ వీక్ 4 రోజుల క్రితమే కత్తి తీసుకుని వెళ్ళి ఆమె డ్యూటీ ముగించుకొని వస్తున్నప్పుడు చంపేశాడండి. ఇది మరింత హేయమైన దుశ్చర్య. జనం అందరూ చూస్తున్నప్పుడు, విజయవాడలోనే సూర్యాపేటలో అసలు చూస్తుండగా కత్తుంది, ఆమెను చంపుతుంటం చూస్తున్నారు. ఒక ఉన్మాదిగా ప్రవర్తించాడు. ఉన్మాదం ఎంత ప్రమాదం తెలుసా? మనసుకు గాయం అయితే ఉన్మాదంగా మారుతుంది. గాయపడిన మనస్సులో నుంచి వచ్చే ప్రతికూలత ప్రమాదకరం. 2 జరుగుతాయి. తనకు తాను హానన్న చేసుకుంటాడు, ఇతరులకు హాని కలగజేస్తాడు. ఇందాక మీకు చెప్పిన వ్యక్తి. అందుకే మనం ప్రీడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం శారీరకంగా మీరు ఆరోగ్యంగా ఉండాలి. దట్ ఈస్ ఫిజికల్ స్ట్రెంగ్త్. నెంబర్ 2, మానసికంగా మీరు ఆరోగ్యంగా ఉండాలి. దట్ ఈస్ మెంటల్ స్ట్రెంగ్త్. నెంబర్ 3, నైతికంగా మీరు ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి. దట్ ఈస్ మోరల్ స్ట్రెంగ్త్. మించి అన్నిటికన్నా ప్రీడా నీ ఆత్మ వర్ధిల్లుతున్నాం. దట్ ఈస్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. వీటిల్లో మనం బలంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. ప్రతి వ్యక్తిని తాకి చూడగలం. ఏమైంది నీకంటే డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు, నాకు పలానా చోట నొప్పి, నాకు పలానా చోట వాసింది, నాకు పలానా చోట అంటే డాక్టర్ చేయి పెట్టి పరీక్షిస్తాడు కదా. చేయి పెట్టి చూడగలుగుతాడు, చేయి పెట్టి పరీక్షించగలుగుతాడు. కానీ మనిషి వచ్చి నా మనసు గాయమైంది బాగు చేయంటే ఏం చూస్తావు? తెలీదు. ఆ వ్యక్తి రాను కూడా రాడు మన దగ్గరికి.